నమస్తే తరుణ్ గారు. నమస్తే అండి. రియల్ ఎస్టేట్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు, కొన్ని వందల మంది కస్టమర్కి హెల్ప్ చేశారు. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి, నమ్మకంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నది, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది, ఎప్రిషియేషన్ బాగా వస్తుంది అంటే నాకు ముందు గుర్తొచ్చే పేరు తరుణ్ గారు. సో నైస్ అండి. అసలు ఈ ఫీల్డ్లోకి రావాలంటే చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలం చదువు రానివాడు, లేకపోతే దేనికి పనికి రానివాడు, అబద్ధాలు చెప్పేవాడు, ఇంకా చెప్పాలంటే బేకార్ గార్డ్ అని అనుకున్నాను ఒకప్పుడు. బట్ గత 10 సంవత్సరాలు చూస్తే చాలామంది ప్రొఫెషనల్స్, నేను ఈ మధ్య చూసేవారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ మంచి పొజిషన్కి వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు, అలాగే ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అసలు ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎవరెవరు రాగలుగుతారు, దీనివల్ల ఏంటి, అసలు నిలబడగలరా, తట్టుకోగలరా, ఏంటి ఈ ఫీల్డ్ని నిజంగా కెరీర్గా ఎంచుకోవడం, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ కావాలంటే ఎటువంటి వ్యక్తులు వస్తే బాగుంటుంది, ఏం సంపాదించగలుగుతారు? రియల్ ఎస్టేట్లోకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అసలు రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన ముఖ్య లక్షణం పేషెన్సీ. మీరు మార్కెటింగ్కి రావాలి, మీరు సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్ మార్కెటింగ్. నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే 6 నెలలు మీరు వినపడాలి, కనపడాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో. దానికి తోడు మీకు ఏదో చేయాలి అని ఒక తపన, ఆరాటం ఉంటేనే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారండి. మీరు ఒక 100 మందిని క్రియేట్ చేయగలిగే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మాత్రమే. మీ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి 1 రూపీ తీసుకురారు, కానీ మీరు పెట్టేది, మీరు వాడేది ఓన్లీ మీ నాలెడ్జ్, మీ నాలుక, ఈ రెండే మీ ఆయుధాలు. సో ఎవరైనా రావచ్చు అంటారు, క్వాలిఫికేషన్తో పని లేకుండా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు. చెయ్యాలి అనే తపన ఉంటే ఎవరైనా చేస్తారు ఈ ఫీల్డ్. అంటే చాలా కష్టం, ఇది నిలబడలేరు అని చాలామంది వెళ్ళిపోతుంటారు, పారిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. దేనివల్ల? నేను మీకు అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, రియల్ ఎస్టేట్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఓపిక. ఓపిక లేదు అంటే తను రియల్ ఎస్టేట్ కాదు కదా, ఏ ఫీల్డ్లోనూ సక్సెస్ అవ్వలేడు. అవును. ఒక్క రోజులో సక్సెస్ అనేది ఎవరికి రాదండి. అవును. మన దేశ ప్రధానమంత్రి గారు కూడా ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు, ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నారు, ఆయన చేయాలనుకున్న దానికి దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈరోజు మన దేశానికి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. బాగా చెప్పారండి. సో మీ మాటల్ని యువత ఇన్స్పిరేషన్గా తీసుకొని రియల్ ఎస్టేట్లోకి రావాలని, అలాగే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు 100% సాటిస్ఫై వెళ్ళారనుకుంటున్నా. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.